శ్రీనివాసరెడ్డి. వైసీపీ వాళ్ళు అంటారు కదా, బాలినేని శ్రీనివాసరెడ్డిని ఒక ఒత్తిడికి ఇరకడానికి గురి చేసి ఆయన పార్టీ నుంచి రాజీనామా చేసేటట్టుగా చేశారనేది వాళ్ళ ఒక మాట. అది ఎలా ఉంచితే జనసేనలోకి ఎలా తీసుకుంటారు మీరు అని రెండో వైపున దామచర్ల జనార్దన్ ఆయన తీవ్రంగా ధ్వజం ఎత్తుతూనే ఉన్నారు. ఎవరు పార్టీకి వచ్చి ఏదో మారినా ఇదేం జరగదు, ఈ పార్టీ స్థానం మాది, ఈ జిల్లా మాది, ఈ పద్ధతిలో వాళ్ళు ఉన్నారు. అందుకనే బాలినేని చాలా ఆయనకు హంగు అవి ఉన్నాయి. మంత్రి, అంతకుముందు కూడా ముఖ్య పాత్రధారి, పవన్ కళ్యాణ్ స్వయంగా ఆయన ఆహ్వానించారు. ఇవన్నీ జరిగినా కానీ ఇంతవరకు దాన్ని సెలబ్రేట్ చేసుకునే పరిస్థితి ఆయనకు లేకపోయింది. చాలా భారీగా సెలబ్రేట్ చేసుకోలేకపోయారు. దానికోసం ప్రత్యేకమైన వేడుక, ఉత్సవం అన్నీ కూడా పెట్టుకున్నానని చెప్పినా అది జరగలేదు. ఆఖరికి ఇప్పుడు ఎలా ఉందంటే హరిహర వీరమల్లు సినిమాను అవకాశంగా తీసుకొని దాని మీద పోస్టర్స్ వేసి ఆ విధంగా పోదాము, వీరమల్లు రూట్ ఆయన ఎంచుకుంటే దానికి కూడా తెలుగుదేశం వాళ్ళు లేకపోతే జన సైనికులు ఒరిజినల్ గూండాలాగా ఒరిజినల్ సైనికులు అడ్డం తగులుతున్న ఒక పరిస్థితి. సో ఇంకా బాలినేని శ్రీనివాసరెడ్డి దీన్ని ఏమాత్రం ఏంటి జన సైనికులు పోస్టర్లు అవి తీస్తున్నారా? తీసేశారు వాళ్ళు. ఆయన వేసిన పోస్టర్లు తీసేశారు. నిన్న కూడా జనార్దన్ అని ఆయన మీద తీవ్రంగా వ్యతిరేకంగా మాట్లాడారు. ఈయననేమో మీడియాకు ఎక్కువ అందుబాటులో ఉంటారు. మీడియా వాళ్ళు పదే వెళ్ళి కలుస్తూ ఉంటారు. వెళ్ళి కలిసినప్పుడు ఆయన నేను ఒంగోలు అసెంబ్లీకి పోటీ చేస్తా, ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తాను ఒక కామెంట్ చేశాడు. ఇది చాలా ముఖ్యమైనది. ఇండిపెండెంట్గా పోటీ చేయడం ఏంటి అంటే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి పోయి ఇన్ని సవాళ్ళు ఎదుర్కొంటూ నేను ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తాను అని మీరు చెప్తున్నారంటే జనసేన మిమ్మల్ని ముడుచుకోలేకపోతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముందు నుంచి కూడా మీరు వేరే పార్టీ వాళ్ళని చేర్చుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి, తెలియకుండా చేర్చుకోవద్దని కొన్ని వార్నింగ్లు కొన్ని అవి ఇచ్చున్నాడు. అయినా పవన్ కళ్యాణ్ సాహసించి ఈయనను లేకపోతే దొరబాబును ఇట్లా కొంతమందిని చేర్చుకున్నారు. కానీ వాళ్ళని ఇవ్వట్లేదు తెలుగుదేశం వాళ్ళు. దాన్ని జీర్ణం చేసుకోలేనట్టుగా వాళ్ళు అలా ఇబ్బందిలో పెట్టారు. ఎంతవరకు వచ్చిందంటే ఇది ఈ సినిమా ఉంది ఉదాహరణకు, ఈ సినిమా చూసి వచ్చి జన సైనికులు లేదా పవన్ అభిమానులన్నా కొంత అసంతృప్తి వెలిపుచ్చుతున్నారేమో, కానీ తెలుగుదేశం నాయకులకు మటుకు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. మీరు ఎక్కడా నెగిటివ్గా ఏమీ మాట్లాడకండి, యూ ఓన్ ది పిక్చర్. అంటే తెలుగుదేశం జనసేన మధ్య కింద స్థాయిలో ఒక విధమైన ఈ వివాదము, ఉద్రిక్తత పెరగడం ఒకటైతే, తమకు నచ్చని నాయకులు వైసీపీలో ఉండగా తమను ముప్పు తిప్పలు పెట్టిన వాళ్ళను ఏమాత్రం మనము ఉపేక్షించకూడదు అని వాళ్ళు ఖచ్చితంగా నిర్ణయించుకున్నట్టు కనిపిస్తుంది. దీనికి బాలినేని శ్రీనివాసరెడ్డిది కేస్ స్టడీ లాగా తయారైంది. ఈ కేస్ స్టడీ ఇప్పుడు కొంత అడ్డం తిరిగిందని అనుకోవాలి. ఎందుకంటే ఆయన ఇండిపెండెంట్గా అయినా నేను చేస్తానని చెప్తున్నాడంటే ఇక్కడ ఇంకా సర్దుకోక ముందే ఆ ప్రశ్న కూడా వచ్చింది. ఉదాహరణకు జయమంగళ అనుకుంటా వైసీపీ నుంచి వచ్చారు కదా, ఆయన ఈ సినిమాను విజయవంతం చేయడం మన కర్తవ్యంగా భావించాలని పిలిపించాడు. అది ఇట్లాంటివి ఎప్పుడు లేవు రాజకీయాల్లో. యాదృచ్ఛికంగా ఇప్పుడు తమిళనాడులో డిఎంకే అన్నా డిఎంకేలు అది కూడా చిన్న నాయకుల కోసం చేసేవాళ్ళేమో, కానీ ఈ సినిమా రాజకీయ పార్టీలకు వచ్చిన వాళ్ళని ముడుచుకోవటం ఇదంతా పెద్ద సర్కస్ లాగా తయారైంది. బాలినేని కథ ఏమవుతుందో చూడాలి. మరి ఆయన చివరి 1.5 year మంత్రి పదవి నుంచి జగన్ తప్పించినప్పటి నుంచి ఆయన అక్కడ మళ్ళీపోయారు. ఉన్నట్టే ఉంది కానీ లేరు, కానీ చివరి వరకు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇలా వీళ్ళలో కొంతమంది మళ్ళీ సిగ్నల్స్ పంపిస్తున్నారు మళ్ళీ వైసీపీకి ఛాన్స్ ఉంటుంది అన్నట్టుగా. విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఉదాహరణకి ఇప్పుడు వెళ్ళి ఏదో చేసి వచ్చారు కదా, సో దానికి కూడా ఇప్పుడు విజయసాయి రెడ్డి సన్నిహితులు చెప్తున్నారు తప్పనిసరి పరిస్థితుల్లో ఒత్తిళ్ళ వాళ్ళు వెళ్ళారు కానీ ఇంకోటి కాదు అని వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ జనసేన తెలుగుదేశం మధ్య కుదరక ఆ వైసీపీ నుంచి వస్తామనే వాళ్ళని బయట పెట్టేసరికి ఇలా రాజకీయ శూన్యంలో ఉండలేరు. ఏదో జగన్ కొంచెం రికవర్ అవుతున్నాడు కదా, కాబట్టి మళ్ళీ మనం బ్యాక్ టు అన్నట్టుగా వెళ్దామంటే ఆయన అంత తేలిగ్గా లేడు. ఆయన ఎవరికి ఇప్పుడే మీరు వస్తే రాండి, నేనేం మీకు టికెట్ నేనేం చెప్పలేను అన్న పద్ధతిలో ఇప్పుడు ఆయన టికెట్లు ఇచ్చి ఆల్రెడీ ఇచ్చే స్థితి అక్కడ ఆలోచన ధోరణి అది. సో విచిత్రంగానే ఉన్నాయి రాజకీయాలు. సార్ చంద్రబాబు నాయుడు గారు 6 రోజులు సింగపూర్ టూర్ టీం అంతా. నిన్న మంత్రివర్గ సమావేశంలో ఆయన ఈ విషయం చెప్పారు.
ఆ రోజులు అక్కడికి వెళ్తానని. గతంలో కూడా మనం మొదట అనుకున్నాం సింగపూర్ను మళ్ళీ తెచ్చి అమరావతిలో ప్రవేశపెట్టాలని చంద్రబాబు నాయుడు చాలా కృతనిశ్చయంతో ఉన్నారు. వాళ్ళందరూ చాలా గొప్ప పనులు అవన్నీ చేశారు, కానీ వైసీపీ ప్రభుత్వం జగన్ అనవసరంగా వాళ్ళని పంపించేశాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళని మళ్ళీ తీసుకురావాలి. మళ్ళీ తీసుకొని రావాలి అంటే ఇప్పుడు ఒకసారి దెబ్బతిని నష్టపోయారు కాబట్టి వాళ్ళు ఏదో ఇప్పటికిప్పుడు వెనక్కు రావడానికి వాళ్ళు వెనకాడుతున్నారు. ఈ వెనకాడుతున్న సమయంలో వాళ్ళకి విశ్వాసం కలిగించి మనం తెచ్చుకోవాలి. నేను ఇప్పటికే ఒకసారి మాట్లాడాను, ఆయన చెప్తున్నట్టుగా మనకు తెలుస్తున్న సమాచారం. వాళ్ళు స్టార్టప్ క్యాపిటల్ అనేది మళ్ళీ తీసుకోవడం తప్ప మిగిలిన పనులు మేము చేస్తామంటున్నారు. అంటే సింగపూర్కు చంద్రబాబు ప్రభుత్వానికి బ్రహ్మముడు ఏంటి? వీళ్ళు పంపించేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళేనే ఉత్సాహం బహిరంగంగా మాకు ఆసక్తి ఉందని వాళ్ళు ఏం చెప్పలేదు. అయినా కానీ అక్కడికి వెళ్ళి వెంటబడి మరి సింగపూర్ను తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటో నిజంగా అర్థం కాదు. సింగపూర్ను అవినీతికరమైన దేశం అన్నట్టుగా వీళ్ళు చెప్పారు. నిజానికి అది గొప్ప దేశం అని. కానీ నేను చంద్రబాబు గారు ఆయన సహాయకులు ఏమనుకున్నా సరే ఒక విషయం చెప్తున్నాను, సింగపూర్లో అవినీతి లేకపోవడం అన్నది ఆ దేశ వ్యవహారాలకే అది పరిమితం. విదేశాల వ్యాపారంలో అవినీతి చేస్తే సింగపూర్ ప్రభుత్వం ఏమీ అనదు. అతి తీవ్రమైన పెద్ద అవినీతి కేసులు సింగపూర్లో నడుస్తున్నాయి. అమరావతికి సింగపూర్ నుంచి వచ్చి ప్రాతినిధ్యం వహించి పనులు చేసి అనేకసార్లు టూర్లు కొట్టిన ఈశ్వరన్ కూడా అవినీతి కేసులోనే బయటికి తొలగించబడ్డాడు ఆయన. ఇవన్నీ జరిగాక కూడా మనం ఎందుకు సింగపూర్ మీద ఇంత స్ట్రెస్ ఇస్తున్నాం అన్నదైతే ఏం అర్థం కావట్లేదు. అక్కడికి వెళ్ళొచ్చాక అక్కడ ఏం చూసి ఏం చెప్తారు అవి మనం చూడాల్సిందే. కానీ సింగపూర్ చాలా చిన్నది వాస్తవానికి, దాని టెక్నాలజీ ఇవన్నీ ఎక్కువే. కానీ సింగపూర్ మళ్ళీ వస్తే నిజంగా వాళ్ళే బాగా చేసుంటే మొదటిసారి ఈ సమస్యలు వచ్చేవి కాదు కదా. వాళ్ళు తెచ్చే డబ్బులు కూడా ఏం లేవు. వాళ్ళేం పెట్టుబడి పెడతామని ఎప్పుడు చెప్పలేదు, పెట్టట్లేదు కూడా. వాళ్లకు అనేక అధికారాలు హక్కులు కల్పించి అమ్మకం పని కూడా వాళ్ళకి పెట్టి మామూలు వేరే వాళ్ళ రైతులు అమ్మకుండా చేసేటటువంటి ఒక అవకాశం కూడా అక్కడ ఉంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఈ రైతులు ఈ ప్లాట్లు ఇచ్చిన వాళ్ళు వీళ్ళకి సంబంధించి మటుకు ప్రభుత్వం కొన్ని చర్యలు చేపడుతోంది. విడుదల చేశారు వాళ్ళు చాలా స్పష్టంగా ఒక లిస్టే విడుదల చేశారు. ఇదిగోండి ఇవన్నీ రైతులు, వాళ్ళ భూములు, వాళ్ళ నెంబర్లు, వీటి ప్రకారం మీకు ప్లాట్లు రిటర్నబుల్ అవి ఇవి ఇస్తామని. సో ఇక్కడ జరగాల్సింది జరగకుండా సింగపూర్కి వెళ్ళి మేము ఉండము వెళ్ళిపోతాం అనే వాళ్ళను ఎందుకు అంతగా తెచ్చుకుంటున్నారో మటుకు అర్థం కాదు. మరి వచ్చిన తర్వాత బాబు గారు ఏమైనా చెప్తే చెప్పాలి. కానీ మనం సింగపూర్ చుట్టూ తిరిగాకంటే కేంద్రం చుట్టూ తిరిగి నిధులు తెచ్చుకొని వేగంగా పనులు చేసుకుంటే బాగుంటుంది. బట్ 2015 తిరిగి వచ్చింది అదే కదా పోతే అని మనం అనుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టే ట్యూన్ టు 99 న్యూస్.